అంటే అప్పుడు ఏ రివ్యూ చేయకుండా తీసేశారా? ఎట్ట తీస్తారు? ప్రతి ట్రిప్పు జరుగుతూనే ఉంటది. కాకపోతే ఆర్భాట ప్రచారం ఉండదు. ఎన్నికల సంఘం కూల్గా చేసుకెళ్ళిపోతుంది. ఈ ట్రిప్ ఏమైందంటే ప్రచారపు యావ ఎక్కువైంది. దాంతో పాటు మమతా బెనర్జీకి విక్టిమ్ కార్డు కావాలి. తను బాధితురాలని చెప్పుకోవాలి ప్రపంచం. ఎవరు బాధిస్తారు ఇప్పుడు? ఆవిడే ముఖ్యమంత్రి, ఆవిడే అందరినీ బాధిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏమి పాకిస్తాన్ ప్రభుత్వం లాంటిది కాదు కదా, సైన్యాన్ని పంపించి మమతా బెనర్జీని లోపలేసేయడానికి. కాబట్టి కేంద్రం నుంచి నన్ను హింసించారని చెప్పడానికి లేదు. హింసిస్తున్నారు అనడం కోసం డైరెక్ట్గా తనని హింసించట్లా. పోన్ డబ్బులు పథకాలకి వీటికి ఆపేశారా? లేదు, ఆధారాలతో సహా కనబడుతుంది. ఈవిడ సంక్షేమం ఇస్తుందంటే ఈవిడ ఆస్తి ఏం లేదు కదా, ప్రభుత్వ సొమ్మే కదా, కేంద్రం ఇస్తోంది కదా. కాబట్టి అక్కడ కూడా కేంద్రం దగ్గర విక్టిమ్ కార్డు చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఓడితే సాకు, గెలిస్తే ఏమనేది? ప్రభుత్వం ఇంత చేసినా సరే మేము గెలిచాం, ప్రజలు నా వెనకాల ఉన్నారని చెప్పేది కామన్. అంత మించి ఏం లేదు అక్కడ. సరే కానీ గతంతో పోలిస్తే అంటే నిష్పక్షపాతంగా కొనసాగించడం వల్ల ఇంకో వల్ల ఎక్కువ శాతం ఓట్లు పోవడం, తొలగించడం అనేది జరుగుతుందా? అంటే ఇప్పుడు వైసీపీ నిన్న ఆయన